గంగను తలపై మోసే శివుడికి నీటి కష్టాలు తప్పడం లేదు. 2 గ్రామాల తాగు సాగునీటి అవసరాలు తీర్చిన బుగ్గ రామేశ్వర ఆలయ కోనేరులు కళతప్పాయి. వందల ఏళ్ల పాటు స్వచ్ఛమైన ఊటతో అలరారిన కోనేరును ఇప్పుడు బోరునీటితో నింపాల్సిన దుస్థితి నెలకొంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ గ్రామంలో కర్నూలు చిత్తూరు జాతీయ రహదారిని ఆనుకుని శ్రీ భ్రమరాంబ బుగ్గరామేశ్వర స్వామి ఆలయం ఉంది. ఆలయం కింది నుంచి నీటి బుగ్గ పుట్టడం వల్ల బుగ్గ అని, పరశురాముడి విగ్రహాలు ప్రతిష్ఠించడం వల్ల రామేశ్వరమని, అందుకే ఈ క్షేత్రానికి బుగ్గ రామేశ్వరమనే పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ కోవెల ప్రాంగణంలో 2 కోనేరులు ఉన్నాయి. భూగర్భం నుంచి కోనేరులోకి స్వచ్ఛమైన నీరు ఉబికి వచ్చేది. ఔషధ గుణాలు కలిసిన పవిత్రమైన ఈ నీటిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే అంతా మంచే జరుగుతుందని భక్తుల విశ్వాసం. పవిత్ర జలాల్లో స్నానం చేసేందుకే సుదూర ప్రాంతాల నుంచి ఎంతో మంది ఇక్కడికి వచ్చేవారు. కోనేటి నీటి ప్రవాహం ద్వారా హుసేనాపురం, కాల్వ తదితర గ్రామాల్లోని సుమారు 2000 ఎకరాల్లో పంటలు కూడా పండించేవారు. కరవు పరిస్థితులు శివయ్యకు సైతం తప్పటం లేదు. గత 3 ఏళ్లుగా తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొనటం వల్ల కోనేటి ఊటలు ఆగిపోయాయి. 2 కోనేరులు ఎండిపోయాయి. సహజ సిద్ధమైన ఊట లేకపోవడంతో బోరు నీటితో ఒక కోనేరును ఆలయ సిబ్బంది నింపుతున్నారు. ఎంతో చరిత్ర ఉన్న బుగ్గ రామేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం వర్షాభావ పరిస్థితుల కారణంగా వెలవెలబోతోందని భక్తులు ఆందోళన చెందుతున్నారు. 3 సంవత్సరం నుంచి ఈ చెట్ట నీరు కొంత బాగా ఇబ్బందిగా ఏర్పడి ఉంది. అంటే బుగ్గ ఎండిపోవటం అన్నది జరిగింది. ఇంతకుముందు గతంలో ఎప్పుడు ఈ విధంగా జరిగినటువంటి దాఖలాలు లేవు. ఈ పరిసర ప్రాంతాల్లో దాదాపుగా 2000 బోర్లకు పైన వేసి ఉన్నారు. అంటే ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ పర్పస్ కింద వేసుకున్నటువంటివి, డ్రింకింగ్ వాటర్ పర్పస్ కింద వేసుకున్నటువంటివి ఉన్నాయి. వాటి ద్వారా ఈ యొక్క భూగర్భ జలాలు కూడా పూర్తి కింది స్థాయికి పోయినాయని ఒక ఇది ఉంది. ఈ విధంగా నీరు పూర్తిగా ఎండిపోయి ఉంది. ఈరోజు కాలువబుగ్గ అన్నది నీటికి ప్రసిద్ధమైనటువంటిది. అటువంటిది ఈరోజు కాలువబుగ్గ అంటే నీరు లేని పరిస్థితి చూస్తూ ఉన్నాం. పుణ్యక్షేత్రాలు అన్నీ తిరగడం కోసం హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇప్పుడే మహానది దర్శనం అయిపోయింది. ఇక్కడ కాలువబుగ్గ అని ఇక్కడ టెంపుల్ ఉంది, ప్రసిద్ధమైన టెంపుల్. అక్కడ నీళ్లు ఊరి మొత్తం అంటే బాగా సస్యశ్యామలంగా ఉంటుందంట. అయితే ఇక్కడ చూస్తేనేమో వాటర్ ఏం లేదు, మొత్తం అంటే కొంచెం ఎండిపోయినట్టుగా ఉంది. కాకపోతే కొంచెం నిరాశగా ఉంది అట్లా ఎండిపోవడం అనేది. ఆలయ పరిసరాల్లో భారీగా బోర్లు వేయడం కూడా కోనేరులు ఎండిపోవడానికి మరో కారణంగా స్థానికులు చెబుతున్నారు.